ఓకే. సో గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కన్ఫర్మ్ చేయండి. వాయిస్ వినిపిస్తుందా? ఓకే, చూడండి. సో ఈరోజు మనం R2R గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ ఎండ్ యూజర్గా, ఒక ఎండ్ యూజర్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంకా R2R గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. R2R గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. సో ఇందులో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. టోటల్గా 3 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో 3 మాడ్యూల్స్ అనేవి మేజర్గా ఉంటాయి. టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో 3 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ R2R, రికార్డ్ టు రిపోర్ట్. సెకండ్ వన్ P2P. R2R అంటే మామూలుగా ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ R2R కిందకు వస్తాయి. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సెకండ్ వన్ P2P. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే అంటారు. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్స్. సో P2P అంటారు. థర్డ్ వన్ O2C. ఇంకోటి ఏంటి? O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే ఏమవుతుంది? మీకు ఎప్పుడు వస్తుంది? పార్సిల్ అనేది ఆన్లైన్లో వస్తుంది. ఆర్డర్ టు క్యాష్. ఇలా టోటల్గా 3 సబ్ మాడ్యూల్స్ అనే ఉన్నాయి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఈ 3 సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్, కన్సల్టెంట్ లెవెల్. ఎఫ్ఐసిఓ అనేది కన్సల్టెంట్ లెవెల్. సో R2R, P2P, O2C అనేది ఎండ్ యూజర్ లెవెల్. 3 సబ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో R2R, అసలు R2R ఈ డిపార్ట్మెంట్, ఈ టీమ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? R2R అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు R2R అనేది? ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ క్లాసెస్లో చేద్దాము. ఐ మీన్ మాస్టర్ క్రియేషన్, ఎంట్రీ పోస్టింగ్స్ అన్ని చేద్దాము. స్లోగా 1 by 1 చేద్దాం. చూడండి, సో R2R ఎవరు హ్యాండిల్ చేస్తారు? R2R అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ బై జిఎల్ టీమ్. జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R2Rని ఎవరు హ్యాండిల్ చేస్తారు? జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేయటం జరుగుతుంది. R2Rని జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేయటం జరుగుతుంది. సో రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు R అంటే ఏంటి? R అంటే ఏంటి? R2R. R అంటే రికార్డ్ చేయటం, R అంటే రిపోర్ట్ చేయటం. రికార్డ్ టు రిపోర్ట్. సో రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రికార్డ్? R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ కదా. వాట్ ఈజ్ మీన్ బై రికార్డింగ్? రికార్డింగ్ టు రిపోర్టింగ్. R2R అంటే రికార్డింగ్ టు రిపోర్టింగ్ అని అర్థం. సో రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలోకి మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ అంటే ఫస్ట్ దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి క్లయింట్ దగ్గర నుండి. ఏ విధంగా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, కంపెనీలో ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. గ్యాదర్ చేసుకుని రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ అంటే ఎంట్రీ పోస్టింగ్. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఐఎమ్ సారీ. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ని పోస్ట్ చేయడం విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటి? టీ కోడ్స్ అనమాట. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని
ఎంట్రీస్ అనేవి ఎస్ఐపిలో పోస్ట్ చేస్తాం. మీకున్న నాలెడ్జ్ని బేస్గా చేసుకుని, మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు ఒక టీ కోడ్స్ అనేవి అసైన్ చేస్తారు. కొన్ని టీ కోడ్స్ ఇస్తారు మీకు. ఎగ్జాంపుల్ FB50, F-02, F-07, F-06 ఇలా టీ కోడ్స్ ఉంటాయి. ఆ టీ కోడ్స్ మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు ఆ టీ కోడ్ని ఎంటర్ చేయాలి. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఆ షార్ట్ కట్ కీస్ని బేస్గా చేసుకుని మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి ఎస్ఏపిలో పోస్ట్ చేస్తారు. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. రికార్డ్ అంటారు. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ పోస్ట్ చేయటం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయటం, అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయటం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయటం, ఏదైనా ఒకటి పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని మనం ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే రికార్డింగ్ అంటారు. మరి రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రిపోర్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై రిపోర్టింగ్? రికార్డింగ్ అంటే మీకు ఏంటో అర్థమైంది. ఎస్ఏపిలో క్లయింట్ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేయడం పర్టికులర్ టీ కోడ్ ద్వారా. మరి రిపోర్టింగ్ అంటే? రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ we need to submit to the reports to your client. బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక మంత్, 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. ఎస్ఏపిలో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉంటాయి. ఓకే, 16 పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉంటాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమో 12 ఉంటాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. సో రికార్డింగ్స్ అనేవి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్స్ టు ది క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఇప్పుడు ఎండ్ యూజరే క్లయింట్ అవుతారు ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ఉంది, వైజాగ్ స్టీల్లో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. క్లయింట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎండ్ యూజర్సే. ఎండ్ యూజర్ అంటే క్లయింట్ లెవెల్ అని అర్థం. సో మీరు ఏం చేస్తారు? కంప్లీట్గా యాజ్ ఏ ఎండ్ యూజర్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి మీ క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్స్ టు ది క్లయింట్. మీ క్లయింట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. రిపోర్టింగ్ అంటే రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయడం. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ టు ది రిపోర్ట్స్ టు యువర్ క్లయింట్. మీ క్లయింట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే R2R అంటారు ఈ టోటల్ ప్రాసెస్ని. ఆర్ అంటే రికార్డ్ చేయటము, రికార్డింగ్ టు రిపోర్టింగ్, రికార్డ్ టు రిపోర్ట్ ఆర్ రికార్డింగ్ టు రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ని, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేయడం ఎస్ఏపిలో విత్ పర్టికులర్ పారామీటర్స్. ప్రాపర్ ఇన్పుట్స్ అనే ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ప్రాపర్గా ఇస్తూ ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూడా అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అంటే మంత్ ఎండింగ్, పీరియడ్ అంటే పీరియడ్ అన్నా మంత్ అన్నా ఒకటి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్లో. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఎప్పుడు ఎండింగ్ అవుతుంది? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండింగ్ అవుతుంది? ఎవరు చెప్తారు? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండింగ్ అవుతుంది? ఎవరు చెప్తారు? ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ది మీట్. చెప్పండి, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బీకామ్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా,
ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో? ఎస్ సార్ నో? సార్ ఏప్రిల్ 1st. వెరీ గుడ్, అప్రిషియేట్, కరెక్ట్ ఆన్సర్. ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుంది? మే 31st. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది 2026, ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఎండ్ వీ నీడ్ టు జనరేట్ ది రిపోర్ట్స్. యాజ్ ఏ ఎండ్ యూజర్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం, మంత్లీ వైజ్గా జనరేట్ చేస్తాం. సో రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్టింగ్స్ అంటే క్లయింట్ ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారో అవన్నీ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం టీ కోడ్స్ ద్వారా. దీన్ని ఏమంటారు? రికార్డింగ్ అంటారు. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ అంటే స్టేట్మెంట్స్ జనరేట్ చేసి కంపెనీకి సబ్మిట్ చేయాలి, క్లయింట్కి సబ్మిట్ చేయాలి. క్లయింట్ అంటే ఎవరు? క్లయింట్ అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్. సో రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. క్లయింట్ ఏం చేస్తారు? మీరు బిజినెస్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో దీన్ని ఏమంటారు? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. 1 minute. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. నెక్స్ట్, సో టోటల్గా ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్లో టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏం చేయాలి? ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీకు డిజిగ్నేషన్ ఎలా ఉంటుంది? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా ఉంటాయి. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా ఉంటాయి రిపోర్ట్స్ అన్నీ కూడా. మీరు అసలు డిజిగ్నేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఎండ్ యూజర్ ఇలా ఉంటాయి డిజిగ్నేషన్స్ అన్నీ కూడా. సో మీరు ఏం చేస్తారు? వర్క్ అనేది ఏం చేస్తారు? కలెక్షన్ ఆఫ్ ది డేటా. క్లయింట్ దగ్గర నుండి డేటాని గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, క్లయింట్ దగ్గర నుంచి డేటాని గ్యాదర్ చేయాలి అంటే వాళ్ళే మీకు షేర్ చేస్తారు. వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసుకోవాలి. క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. కలెక్షన్ ఆఫ్ ది డేటా, వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్ సైడ్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. ఎనలైజింగ్ ది డేటా. ఎనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్. ఎనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎనలైజింగ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డేటాస్ ఉంటాయి. డేటా అనేది ఒకేలా ఉండదు. R2RA కాదు, P2Pకి సంబంధించిన డేటా కూడా ఉంటుంది, O2Cకి సంబంధించిన డేటా కూడా ఉంటుంది. సో R2Rకి సంబంధించిన డేటా ఏంటనేది గ్యాదర్ చేసుకోవాలి. అనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్. ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనము డేటాని గ్యాదర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఏ కంపెనీ, ఇప్పుడు చాలా ఉంటాయి కంపెనీ కోడ్స్ అనేవి చాలా ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ చాలా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు గ్యాదర్ ది కంపెనీ కోడ్ వైజ్. ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీ కోడ్లోనే ఎంటర్ చేయాలి. సో కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ఆ కంపెనీ కోడ్ డేటా అంతా దానికి సంబంధించినే ఉండాలి. కరెన్సీ, ఏ కరెన్సీ ద్వారా ఎంట్రీ పోస్ట్ చేయాలి? ట్రాన్సాక్షన్ కరెన్సీనా, లోకల్ కరెన్సీనా, గ్రూప్ కరెన్సీ, రకరకాల కరెన్సీస్ ఉంటాయి. డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. MNC అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం, డిఫరెంట్ కంట్రీస్లో ఉంటుంది అనమాట. సో కరెన్సీ, GL నంబర్, GL అంటే జనరల్ లెడ్జర్ నంబర్ అంటారు. ఏ నెంబర్ తీసుకోవాలి? డెబిట్ సైడ్ ఏ నెంబర్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏ నెంబర్ తీసుకోవాలి? ట్యాక్స్ కోడ్స్ ఏమన్నా యాడ్ చేయాలా? ట్యాక్స్ కోడ్స్ అనేది ఏమన్నా యాడ్ చేయాలా చూసుకోవాలి. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ అనేది మన షార్ట్ కీ ఉంటుంది GL మాస్టర్లో. షార్ట్ కీని బేస్గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. ఇది ఏమైనా నెంబర్స్ ఏమైనా తీసుకోవాలా?
బిజినెస్ ఏరియా, మనం బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. ఎనలైజింగ్ ది డేటా అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఏమేమి కంపెనీ కోడ్ ఇవ్వాలి, విచ్ కంపెనీ కోడ్ వీ నీడ్ టు ఎంటర్, విచ్ కరెన్సీ వీ నీడ్ టు స్పెసిఫై, విచ్ జిఎల్ అకౌంట్ వీ నీడ్ టు స్పెసిఫై, వాట్ ఆర్ ది ట్యాక్స్ కోడ్, సో విచ్ బిజినెస్ ఏరియా. సో ఇలా కంప్లీట్ గా ఆ డేటాని అనలైజ్ చేయాలి. దీనికి సంబంధించిన మనం ఒక కంపెనీ కోడ్ తో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ డేటాను అంతా కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. రిపోర్టింగ్ అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏం చేసాం, మనం డేటాని గ్యాదర్ చేసాం ఫస్ట్ స్టెప్ లో. డేటాని గ్యాదర్ చేసాం ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో అనలైజింగ్ చేసాం. సెకండ్ స్టెప్ లో అనలైజ్ చేసాం అంటే ఏ ఏ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఏ కరెన్సీ ఇవ్వాలి, ఏ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి, ఏ టెక్స్ట్ కోడ్ ఇవ్వాలి, ఇవన్నీ అనలైజ్ చేసాం. ఫైనల్ గా ఏం చేసాము? రిపోర్టింగ్ అన్నమాట. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం. ఓకేనా? ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఎంట్రీస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్, ఏదైనా అవ్వచ్చు, ఎట్లయినా చెప్పొచ్చు. ట్రాన్సాక్షన్ అనొచ్చు, లేదంటే డాక్యుమెంట్ అనొచ్చు, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో రికార్డింగ్, రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ రికార్డింగ్. చూడండి, రిపోర్టింగ్ అంటే రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. ఏ ట్రాన్సాక్షన్ కి ఏ టీ కోడ్ ఉపయోగించాలి? అన్ని ట్రాన్సాక్షన్స్ కి డిఫరెంట్ ఒకే టీ కోడ్ ఉంటుందా? నో. ఇన్కమింగ్ పేమెంట్స్ కి ఒక టీ కోడ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ పేమెంట్స్ కి ఒక టీ కోడ్ ఉంటుంది, వన్ వే పోస్టింగ్ ఒక టీ కోడ్ ఉంటుంది, టూ వే పోస్టింగ్ కి ఒక టీ కోడ్ ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనకి పర్టికులర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, పర్టికులర్ టీ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఇప్పుడు FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. FB50 టీ కోడ్ అంటే తెలుసా? టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఇది ఒక టైప్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ అన్నమాట. మనకి MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్, వీటిలో మనకి ఏముంటాయి? షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అదేవిధంగా SAPలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, ఇలా ఉంటాయి. సో వీటిలో ఏమంటారంటే ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ ని SAPలో పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే రికార్డింగ్ అంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని SAPలో పోస్ట్ చేయటం లేదంటే SAPలో మ్యాప్ చేయటమే రికార్డింగ్ అంటారు. ఎంట్రీ పోస్టింగ్, ఏ టీ కోడ్కి ఏ ట్రాన్సాక్షన్కి ఏ టైప్ టీ కోడ్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. వాటిని బేస్గా చేసుకుని మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? రికార్డింగ్ అంటారు. రికార్డింగ్ తర్వాత ఏముంటుంది? మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసేసారు, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ we need to submit the reports to our client. మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. దీనికి 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉంటాయి. SAP1 F.01 F.01 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఎండ్, ఎవ్రీ ఇయర్ ఎండ్, క్వార్టర్లీ, ఆఫర్లీ, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం యాజ్ ఎండ్ యూజర్ గా. ఏ టీ కోడ్ లో చేస్తారు మీరు? SAP1 F.01. ఈ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉపయోగించి రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాము. రిపోర్ట్ ని జనరేట్ చేసి క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం. క్లయింట్ ఏమో గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్స్ టు అవర్ క్లయింట్. రిపోర్ట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. రిపోర్టింగ్ అంటారు. సో ఇక్కడ కనిపించే టోటల్ గా 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ అనేవి మీరు యాజ్ ఏ ఎండ్ యూజర్ గా, లేదంటే సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ గా ఈ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు,
what is your day-to-day activities? What are the daily activities? What is roles and responsibilities of your particular job? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు డే టు డే యాక్టివిటీస్ ఏం చేస్తారు? మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇవి చెప్పాలి. ఫస్ట్ వన్, కలెక్ట్ ది డేటా. వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. అనలైజింగ్ ది డేటా. అనలైజింగ్ మీన్స్ క్లయింట్. అనలైజింగ్ అంటే ఏంటి? అనలైజింగ్ మీన్స్ క్లయింట్ అనలైజ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే అకౌంటింగ్ అనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? విచ్ కంపెనీ కోడ్ వీ వాంట్ టు యూస్, what type of currency I need to specify, which GL account I need to pick, tax code, what are the tax code we want to enter. So itla analyze చేస్తాం. Recording means accounting entry posting. Recording means accounting entry posting with particular transaction code. Recording. Reporting means by end of the period we need to submit to the reports to our client కి సబ్మిట్ చేయాలి. సో టోటల్గా ఈ 4 యాక్టివిటీస్ అనేవి మేజర్గా యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు చేయవలసినటువంటి 4 యాక్టివిటీస్ చేయాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే మీకు డే టు డే యాక్టివిటీస్ ఏంటి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటంటే ఇవన్నీ చెప్పాలి. ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాము? కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్, కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్, అనలైజింగ్ ది డేటా, రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్. సో ఇది మీరు నిద్రపోయే టైంలో నిద్ర లేపడినా చెప్పాలి. ఇంపార్టెంట్. క్లియరా? Sir, once again tell about the assignment. Sorry, assignment is I will tell you maybe at the time of accounting entry posting. This is completely based on the configurations. Okay, I will show you what is mean by assignment field. Based on the short key assignment field, it will be reflected based on the short key. At the time of GL account creation, we will specify the short key. Based on the short key, it will be reflected on the FBL3N transaction code. I will tell you regarding assignment. Clear? Okay. Assignment means I will tell you directly on the server. For example, at the time of GL account creation, we will specify the short key. It will populate the assignment field on the FBL3N transaction code. I will show you later. Clear? Right. Okay, sir. సో ఇది మీకు తెలుగు వస్తుందా? అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఎలా పాపులేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ. ఐ విల్ షో యూ ఎట్ ది టైమ్ ఆఫ్ ది జిఎల్ మాస్టర్ క్రియేషన్. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో చెప్తాను మీకు నేను. ఓకేనా? సో ఇదనమాట క్లయింట్ తర్వాత ఇది టోటల్గా అనమాట. సో మీరు కంప్లీట్గా యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏమేమి చేస్తారంటే ఈ 4 యాక్టివిటీస్ చేస్తామని చెప్పాలి. నేను ఏమైతే ప్యాటర్న్ చెప్తున్నానో అది మీకు యాజ్ ఈజ్గా ఇంటర్వ్యూలో అడుగుతారు. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. జిఎల్ R2R నేర్చుకుని జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ. 1 month కష్టపడ్డారంటే జాబ్ వచ్చేస్తుంది. సింపుల్ జాబ్స్ ఇవన్నీ కూడా. మీరు గంటలు కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. డైలీ 1 hour స్పెండ్ చేయండి చాలు. నెక్స్ట్, సో రికార్డింగ్ జనరల్ ఎంట్రీస్ కూడా చూడండి. తర్వాత చూడండి. సో మీకు డేటా అనేది ఎలా వస్తుంది? మీకు డేటా అనేది వస్తుంది. మీ కంపెనీలో ఎలా షేర్ చేస్తారు మీకు డేటా అనేది తెలుసుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. హౌ విల్ కలెక్ట్ ది డేటా? హౌ విల్ కలెక్ట్ ది డేటా? డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటారు? లేదంటే ఎలా షేర్ చేస్తారు? డేటాని ఎలా కలెక్ట్ చేస్తారు అంటే కంపెనీ వాళ్ళు డేటాని కలెక్ట్ చేసి ఎలా మీకు షేర్ చేస్తారు? హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్ సైడ్. క్లయింట్ వైపు నుండి డేటా అనేది మీకు ఏ విధంగా వస్తుంది అనేది ఒక క్వశ్చన్. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఐ మీన్ మీకు షేర్ డ్రైవ్స్ ద్వారా లేదంటే షేర్ ఫోల్డర్స్ ద్వారా కూడా మీకు డేటాని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. షేర్ డ్రైవ్స్ ఆర్ షేర్ ఫోల్డర్స్ మీకు యాక్సెస్ ఇస్తారు. ఒక ఫోల్డర్కి యాక్సెస్ ఇస్తారు. దాని ద్వారా మీకు డేటా అనేది వస్తుంది. ఐ మీన్ మీ టీమ్ లీడర్కి వస్తుంది. ఆయన మీకు షేర్ చేస్తారు.
లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా రావచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా రావచ్చు. మీకు అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా కూడా మీకు డేటా అనేది రావచ్చు. అవుట్లుక్ ద్వారా రావచ్చు. అవుట్లుక్ ఇవన్నీ కూడా మెయిల్సే కదా, డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. వాటి ద్వారా కూడా రావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ద్వారా కూడా రావచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది మీ వాళ్ళు యూజ్ చేస్తారు ఎండ్ యూజర్కి కేటీ ఐ మీన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, లేదంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి పర్టికులర్ సాఫ్ట్వేర్స్ కూడా ఉపయోగిస్తారు. లేదంటే టికెటింగ్ టూల్స్ ద్వారా కూడా రావచ్చు. టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి? మీకు డేటాని ఎలా గ్యాదర్ చేసుకుంటారు మీకంటే మీరు ఈ టికెటింగ్ టూల్ చెప్పండి. జోహో డిస్క్ అనేది బాగా ఫేమస్. టికెటింగ్ టూల్ ఏంటది? జోహో డిస్క్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. వాటి నుండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఐ మీన్ అది కూడా ఒక జిఎల్ అకౌంట్ అయిపోయి ఉంటుంది. మీకు ఒక సపరేట్ మెయిల్ ఐడి, ఒక సపరేట్ అకౌంట్ ఉంటుంది మీకు అక్కడ. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ మీరు ఎస్ఏపిలో మ్యాప్ చేసిన కంప్లీట్ డేటా అంతా కూడా ఈ జోహో డెస్క్ ద్వారా వస్తుంది మీకు. సో ఏ టికెటింగ్ టూల్ వాడతారు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేదంటే డేటా ట్రాన్స్ఫర్కి ఏ టికెటింగ్ టూల్ వాడతారు మీ కంపెనీలో అంటే జోహో డిస్క్ అని చెప్పాలి. జోహో డిస్క్ ద్వారా మాకు డేటా అంతా కూడా వస్తుంది, మా టీఎల్ మాకు షేర్ చేస్తారు జోహో డిస్క్ అని చెప్పాలి. జోహో డిస్క్ ద్వారా డేటా అంతా కూడా మీకు వస్తుంది. ఆ డేటాని గ్యాదర్ చేసుకుని మీరు ఎస్ఏపిలోకి రికార్డింగ్ చేస్తారు. జోహో డెస్క్ ద్వారా వస్తుందని చెప్పండి. లేదంటే ఈమెయిల్ ద్వారా చెప్పచ్చు, లేకపోతే అవుట్లుక్ చెప్పచ్చు, లేదంటే షేర్ డ్రైవ్ అని కూడా చెప్పచ్చు. జోహో డెస్క్ ద్వారా చెప్పినా కూడా ఓకే. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా జోహో డెస్క్ ఉపయోగిస్తాయి. జోహో డెస్క్ ద్వారా మీకు డేటా అనేది రావటం జరుగుతుంది. జోహో డెస్క్ అంటారు. తర్వాత చూడండి. సో జోహో డెస్క్ ద్వారా డేటా అనేది వస్తుంది అని చెప్పాలి. నెక్స్ట్ షేర్ డ్రైవ్స్ ఆర్ షేర్ ఫోల్డర్. షేర్ డ్రైవ్స్ చూడండి, మామూలుగా షేర్ డ్రైవ్ ద్వారా కూడా షేర్ చేస్తారని చెప్పారు. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక డ్రైవ్ ఉంది. ఈ డ్రైవ్ కి అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. ఈ డ్రైవ్ నుండి ప్రతి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రైవ్ లో నేను కొన్ని ఫైల్స్ అనేవి స్టోర్ చేసి ఉంచాను. ఒక డ్రైవ్ లో డేటా అనేది స్టోర్ చేసి ఉంచాను. ఏమవుతుంది? అది అందరికీ కూడా యాక్సెస్ వస్తుంది, అందరికీ కూడా వస్తుంది. ఆ డ్రైవ్ నుండి డేటా అంతా కూడా అందరికీ యాక్సెస్ వస్తుంది. ఓకేనా? వన్ డ్రైవ్ నుండి అందరికీ యాక్సెస్ ఉంటుంది. విత్ వన్ డ్రైవ్ టు ఆల్ ఎంప్లాయీస్ గెట్ ది యాక్సెస్ ఫర్ ది డేటా. ఒకే డ్రైవ్ నుండి యాక్సెస్ ఇస్తారు అందరికీ. అలా కూడా డేటా అనేది ఎంప్లాయీస్ అందరికీ వెళ్తుంది. ఓకే, షేర్ డ్రైవ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డ్రైవ్ ఉంది కదా, సో ఈ డ్రైవ్ నుండి ఆల్ ది ఎంప్లాయీస్ ఆర్ గెట్ ది యాక్సెస్. ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ డ్రైవ్ లోకి యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుండి డేటా అనేది గ్యాదర్ చేసుకోవటం జరుగుతుంది. దీని ద్వారా డేటా అనేది గ్యాదర్ చేసుకోవటం జరుగుతుంది. క్లియరా? దీని ద్వారా డేటాని గ్యాదర్ చేసుకోవటం జరుగుతుంది. ఒక డ్రైవ్ నుండి అందరికీ యాక్సెస్ వస్తుంది. ఓకే, ఒక సాఫ్ట్ కాపీ వస్తుంది. ఆ సాఫ్ట్ కాపీలో మీకు ఉంటుంది మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. వెండార్ డేటా ఏమేమి ఉంటుంది యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటుంది? మీ డేటా అనేది ఎలా వస్తుంది? ఆ వచ్చిన డేటా మీకు ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ వెండార్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ డేటా. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే దానికి సంబంధించిన డేటా అనేది గ్యాదర్ చేసుకోవాలి. క్లయింట్ ఇస్తారు, వెండార్ డేటా, కస్టమర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఇవంతా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తారు. వి విల్ మెయింటైన్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా విత్ ఎక్సెల్స్. ఎక్సెల్ షీట్ లో కంప్లీట్ డేటా అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ జరుగుతుంది. ఓకే, తర్వాత మీకు జోహో టికెటింగ్ టూల్ చెప్పాను కదా. జోహో టికెటింగ్ టూల్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఎక్కువగా చాలా ఫేమస్ టికెటింగ్ టూల్ ఏంటి? జోహో టికెటింగ్ టూల్. జోహో టికెటింగ్ టూల్ ద్వారా మీకు డేటా అంతా కూడా రావటం జరుగుతుంది. జోహో టికెటింగ్ టూల్, జోహో డెస్క్ జోహో డెస్క్. ఓకేనా? సో వీళ్ళ ద్వారా మీకు వర్క్ అంతా కూడా వస్తుంది. సో ఈ టికెటింగ్ టూల్ ద్వారా, విత్ దిస్ టికెటింగ్ టూల్
టీమ్ లీడర్స్ అసైన్ ది వర్క్ టు ఆల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అందరికీ వర్క్ అనేది అసైన్ చేస్తారు. సో మీరు ఎంత టైంలో కంప్లీట్ చేయాలి? 48 అవర్స్లో మీకు వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ అసైన్ ది వర్క్ విత్ ఇన్ 48 అవర్స్ వీ విల్ క్లోజ్ ది వర్క్. మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఎంత పర్సంటేజ్ వర్క్ రీచ్ అవుతున్నారు, ఎంత పర్సంటేజ్ రీచ్ అవుతున్నారు అని కూడా అడుగుతారు. చెప్పాలి. 98% ఇట్లా ఉంటుంది. 98% రీచ్ అవుతానని చెప్పాలి. అది కూడా చెప్తాను. సో ఇట్లా 48 అవర్స్లో మీకు వర్క్ అసైన్ చేసిన తర్వాత 48 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 48 అవర్స్లో అయిపోవాలి. ఇలా ఉంటుంది. చూడండి, జోహో డెస్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేమ్ ఉంది చూడండి. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఉంది. ఇదిగో ఇక్కడ ఓపెన్ చేశారా? ఓపెన్ అని చూసారా? ఓపెన్. కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటాయి. ఇది ఒక ప్రొఫైల్. ఇది ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత 1 minute ఓపెన్ చేశారు. ఇవన్నీ కనుక ఓపెన్, ఇక్కడ కూడా ఓపెన్ అని చూసారా? ఇవన్నీ కూడా ప్రాసెసింగ్, ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఓపెన్ చేశారు, ప్రాసెస్లో ఉంది. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది ఇక్కడ. ఎవరు ఓపెన్ చేశాడు, మీ అకౌంట్ అనుకోండి, మీరు ఏమేమి టికెట్స్ ఓపెన్ చేశారు, ఐ మీన్ మీరు ఏం వర్క్ చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రోగ్రెస్లో ఉందా, కంప్లీట్ అయిపోయిందా, ఇంకా పెండింగ్ ఉందా, ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ విధంగా కనిపిస్తుంది జోహో డెస్క్లో. మీ నేమ్, మీ ఇమేజెస్, ఇవన్నీ మీ ఫోటో అంతా కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎంత వర్క్ అసైన్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. క్లియరా? ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్లో ఉందంటే మీనింగ్ ఏంటి? టికెట్ అనేది ఓపెన్ చేశారు, ఓపెన్లో ఉంది. టికెట్స్ ఓపెన్ చేశారు అంటే ఏంటి? మీరు ఓపెన్ చేసి చూసేశారు. ఇన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా చేస్తున్నారు. క్లోజ్ అంటే అయిపోయింది, ఇంకేం లేదు, వర్క్ ఏమీ పెండింగ్ లేదు, క్లోజ్ అయిపోయిందని అర్థం. తర్వాత వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేటస్లో వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా ఉంది. అంటే మీనింగ్ ఏంటి? వర్క్ అంతా కంప్లీట్ చేసేసారు, లేదంటే వర్క్ పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది? క్లయింట్ వైపు నుండి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా. క్లయింట్ సైడ్ డేటా అనేది ఇంకా మీకు రిసీవ్ అవ్వలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లా అన్నమాట. క్లియరా? ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టికెట్లో మనకి టికెటింగ్ టూల్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. స్టేటస్ అనేది ఈ విధంగా ఓపెన్, ప్రాసెస్, క్లోజ్, ఇంటర్నల్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేటస్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మన? ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిటింగ్ ఇన్ క్లయింట్ సైడ్ డేటా మీన్స్, ఎగ్జాంపుల్ వెయిటింగ్ ఇన్ క్లయింట్ సైడ్ డేటా ఉంది. అంటే మీనింగ్ ఏంటి? మీకు ఏదైనా వెండర్ డేటా రావాల్సిన అవసరం ఉంటుంది, కస్టమర్ డేటా రావాల్సిన అవసరం ఉంటుంది, జిఎల్ మాస్టర్ డేటా అవసరం రావాల్సి ఉంటుంది. సో ఇట్లా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. వెయిటింగ్లో ఉంటే మీనింగ్ ఏంటి? వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు మీకు క్లయింట్ వైపు నుండి. సో క్లయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అర్థం. సో మీ స్టేటస్ అనేది మీ టీమ్ లీడర్ లేదంటే మీ సుపీరియర్ అనే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, అట్లా. తర్వాత జిఎల్ క్రియేషన్, మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్లో జిఎల్ మాస్టర్ క్రియేషన్ కూడా చేద్దాం. ఎలా చేయాలనేది నేను చెప్తాను. జిఎల్ క్రియేషన్ కూడా చేద్దాం, ఎలా చేయాలనేది నేను చెప్తాను. సో ఇప్పుడు ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏంటి? జిఎల్ క్రియేషన్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది, జిఎల్ మాస్టర్ క్రియేషన్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది యాక్టివిటీ. యాక్చువల్గా జిఎల్స్ అన్నీ కూడా డేటా మైగ్రేషన్ టీం వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. సమ్ టైమ్స్ అవసరమైతే మాత్రం క్రియేట్ చేయాల్సిందే.
సమ్ టైం మనం అవసరమైతే కనుక క్రియేట్ చేయాల్సిందే. జిఎల్ఏటి కోడ్ క్రియేట్ చేస్తాము. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 FS00లో క్రియేట్ చేస్తాం. జిఎల్ పోస్టింగ్స్ ఎలా చేస్తాము? జిఎల్ పోస్టింగ్స్ అనేవి FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 అనేది సింగిల్ స్క్రీన్, F-02 అనేది డబల్ స్క్రీన్. సో ఈ స్క్రీన్ లో మనం చేయటం జరుగుతుంది. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ లో చేయటం జరుగుతుంది. ఓకేనా? F-02లో జరగటం, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ లో చేయడం జరుగుతుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అనే ఎంట్రీ ఉంది. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఎస్ఏబిలోకి ఎలా మ్యాప్ చేస్తాము? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చేస్తాం. 40 అంటే ఏంటి? డెబిట్, 50 క్రెడిట్. యాజ్ పర్ ఎస్ఏపి 40 డెబిట్ని ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది డెబిట్ చేసాం, బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000 ఇచ్చాం. సో బిజినెస్ ఏరియా, బిఏ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియాని కూడా ఎంటర్ చేయాలి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సిసి అంటే ఏంటి? కాస్ట్ సెంటర్, కాస్ట్ సెంటర్ను కూడా ఎంటర్ చేయాలి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సిగ్మెంట్, ఎస్జి అంటే సిగ్మెంట్ని కూడా ఎంటర్ చేయాలి. సో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్ ఎంటర్ చేయకపోయినా ఏం కాదు, బట్ మనకి క్లయింట్ ఎంటర్ చేయమంటే చేయాల్సిందే, డేటాలో ఉంటే ఎంటర్ చేయాల్సిందే. సో ఇట్లా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఈ విధంగా పోస్ట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, రెంట్ ఇస్ ద డెబిట్, బ్యాంక్ క్రెడిట్. డెబిట్ సైడ్ అమౌంట్, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఇస్తాం. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఇస్తాం. డెబిట్ సైడ్ కాస్ట్ సెంటర్, క్రెడిట్ సైడ్ కాస్ట్ సెంటర్ ఇస్తాం. డెబిట్ సైడ్ సిగ్మెంట్, క్రెడిట్ సైడ్ సిగ్మెంట్ అనేది ఇస్తాం. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది ఈ విధంగా మనము పోస్ట్ చేయాలి. ఓకేనా? సో జిఎల్ మెయింటైన్ చేసేది అంతా ఎవరు? జిఎల్ అంతా కూడా టీమ్ ఎవరు? బిఆర్ఎస్. జిఎల్ అంటే మామూలుగా మనకు ఆర్టీఆర్ అన్నాం కదా, మేజర్గా ఏం చేస్తాము? బిఆర్ఎస్ చేస్తాం. బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఆర్టీఆర్ టీం వాళ్ళు బిఆర్ఎస్ చేస్తారు, బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేవి చేస్తుంటారు, బట్ అంతవరకు వెళ్ళరు. మ్యాక్సిమం ఏంటంటే మనం చేసే యాక్టివిటీ ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. బిఆర్ఎస్ అవసరమైతే చేయాలంటే చేయొచ్చు, బట్ బాగా సీనియర్ లెవెల్లో ఇస్తారు బిఆర్ఎస్ అనేది. నెక్స్ట్ సో ఒక ఎండ్ యూజర్కి క్వాలిటీస్ ఏముండాలి? ఫస్ట్ క్వాలిటీ అనేది ఏముండాలి? ఒక ఎండ్ యూజర్గా మీరు వర్క్ చేయాలి, క్వాలిటీ ఏముండాలి? we need to record the general entry, we need to record the general entry properly with correct inputs. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఎండ్ యూజర్కి ఉండవలసిన క్వాలిటీస్ లో ఫస్ట్ వన్ ఏంటి? we need to record the general entry properly with correct inputs. కరెక్ట్ గా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్ కరెక్ట్గా ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కరెక్ట్గా ఇవ్వాలి, జిఎల్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, ఎస్ఏపిలో రాంగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. we need to correct the general entries properly. ప్రాపర్గా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మీ ఇష్టమైన విధంగా ఎంట్రీస్ ఇచ్చారనుకోండి, రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎవరు పోస్ట్ చేశారా కూడా ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, మిమ్మల్ని జాబ్లోంచి టర్మినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా డాక్యుమెంట్ చెక్ చేసుకుని ప్రాపర్ వేలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. we need to record the general entry properly with correct inputs. కరెక్ట్ ఇన్పుట్స్ తోటి ఇవ్వాలి. ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. కరెక్ట్గా ఎంట్రీస్ పోస్ట్ చేయకపోతే మీరు ప్రాపర్గా సక్సెస్ అవ్వరు. ఓకేనా? సో ఎందుకు ఇవ్వాలి మనకి ఇన్పుట్స్ అనేవి? ఎందుకు ఇస్తాం? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో
ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం, ఏమేమి అవసరం, ఇవన్నీ అవసరమే. ఇక్కడ కనిపించేవన్నీ కూడా కావాలి. కంపెనీ కోడ్, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఏ కంపెనీ కోడ్ తోటి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలో చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. ఎస్ఏపి సర్వర్లో చేస్తాం మనం, ఇక్కడ చెప్తాను. కరెక్ట్గా కంపెనీ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. కంపెనీ కోడ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. కరెక్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. లేదు వేరే కంపెనీ కోడ్ సర్వర్లో కనిపిస్తే చేంజ్ చేసుకోవాలి. We need to specify the correct company code at the time of accounting entry posting. Transaction code. What is mean by transaction code? Transaction code is not, transaction date. What is mean by transaction date? Transaction date అంటే ఎస్ఏపిలో యాక్చువల్గా పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ డేట్ బోత్ ఆర్ సేమ్. ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ ట్రాన్సాక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి, లేదంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ బోత్ ఆర్ సేమ్. ట్రాన్సాక్షన్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. విచ్ ఫైనాన్షియల్ ఇయర్, విచ్ మంత్, ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ ఫైనాన్షియల్ ఇయర్, విచ్ మంత్, విచ్ పీరియడ్, అట్లా. సో ప్రాపర్గా ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ డేట్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ డాక్యుమెంట్ డేట్. ఏ డేట్ అనేది ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్లో ఉంటుంది, చూసి ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? కొన్నిటికి వాల్యుయేషన్, సబ్స్టిట్యూషన్స్ అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు చెప్తారు, క్లయింట్ చెప్తారు, అదే ఇవ్వాలి. వేరేది ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్. డెబిట్ ఏంది, ఏ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. కరెన్సీ టైప్, ఏ కరెన్సీ అది, దేనికి సంబంధించిన కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీయా ఫారెన్ కరెన్సీయా, కరెన్సీ టైప్ ఇవ్వాలి, మెన్షన్ చేయాలి ప్రాపర్గా. బిజినెస్ ఏరియా, ఈ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది, పర్టికులర్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. తర్వాత ట్యాక్స్ కోడ్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, వ్యాట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవన్నీ P2Pలోకి వస్తాయి. P2P O2Cలోకి వస్తాయి. R2Rలోకి మ్యాక్సిమం యాడ్ అవ్వవు, బట్ అయితే కనుక చేసుకోవాలి. పేమెంట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టర్మ్ ఏమి ఇవ్వాలి? పేమెంట్ టర్మ్ అంటే, పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ, ఏ పేమెంట్ టర్మ్ తీసుకోవాలి? పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పోస్టింగ్ కీ, పోస్టింగ్ కీ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, 40 డెబిట్ 50 క్రెడిట్, ఇట్లా ఉంటాయి కొన్ని. అంటే ప్రతి సబ్ మాడ్యూల్కి పోస్టింగ్ కీ అనేది చేంజ్ అవుతుంది. R2R అనుకోండి, R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ కదా, 40 డెబిట్ ఉంటుంది, 50 క్రెడిట్ ఉంటుంది. P2Pలో చేంజ్ అవుతుంది, O2Cలో చేంజ్ అవుతుంది. ఇట్లా ఏమేమి పోస్టింగ్ కీస్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలి. పేమెంట్ మెథడ్స్, పేమెంట్ మెథడ్స్ ఏమి ఇవ్వాలి? పేమెంట్ మెథడ్ అంటే వే ఆఫ్ ది ట్రాన్సాక్షన్, వే ఆఫ్ ది పేమెంట్. చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారా, ఆర్టీజీఎస్ ద్వారా చేస్తున్నారా, డిడి ద్వారా చేస్తున్నారా, ఇట్లా. ఏమైనా హౌస్ బ్యాంక్స్ అవసరమైతే హౌస్ బ్యాంక్స్ కూడా ఎంటర్ చేయాలి. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ కోడ్, బ్యాంక్ డీటెయిల్స్. తర్వాత అకౌంట్ అసైన్మెంట్స్, బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇంకా వస్తుంది ఇక్కడ. బిజినెస్ ఏరియా, కొన్ని చోట్ల బిజినెస్ ప్లేస్ ఉంటుంది. బిజినెస్ ప్లేస్ అంటే లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ అని అర్థం. కాస్ట్ సెంటర్ అంటే సిఓకి సంబంధించింది, కాస్ట్ సెంటర్ సిఓకి సంబంధించింది. ప్రాఫిట్ సెంటర్ సిఓకి సంబంధించింది. కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్ బిలాంగ్స్ టు సిఓ మాడ్యూల్. సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ మోర్ దాన్ 1 ప్రోడక్ట్. మీకు ఒక కంపెనీ కోడ్లో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్క సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్, సిగ్మెంట్. తర్వాత ఇలా అనమాట. సో ఒక ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్ రెంట్ పేడ్ అంటే రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ ఇచ్చాం. 40 అనేది ఒక పోస్టింగ్ కి, 50 అనేది ఒక పోస్టింగ్ కి.
బిజినెస్ ఏరియా ఇచ్చాం, డెబిట్ సైడ్ పారామీటర్, క్రెడిట్ సైడ్ పారామీటర్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్ సిసి కాస్ట్ సెంటర్, ఎస్జి సిగ్మెంట్, పిసి ప్రాఫిట్ సెంటర్. సో ఇట్లా మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే టోటల్గా మనకి 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ ఏంటి? పారామీటర్స్. పారామీటర్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. We have 75 parameters from debit side, we have 75 parameters from credit side. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేయాలి ఎండ్ యూజర్గా. ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా? క్లయింట్ చెప్తారు. కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా? క్లయింట్ చెప్తారు. సిగ్మెంట్ ఇవ్వాలా వద్దా? క్లయింట్ చెప్తారు. దాన్ని బట్టి మనము ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా R2R లో ఎటువంటి ఎంట్రీస్ ఉంటాయి? రెగ్యులర్ గా కామన్ గా ఏమేమి ఉంటాయి? మాక్సిమం రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, యాక్యురల్ డిఫరల్ ఎంట్రీస్, ప్రీపెయిడ్ ఎంట్రీస్ ఇట్లాంటివి ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఇది మేజర్ గా R2R ఎండ్ యూజర్ చేసేటటువంటి మేజర్ వర్క్. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ వర్క్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి మీకు. అర్థమైందా? ఈ షీట్ మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో మొత్తం చదవాలి. క్లియరా? విత్ ఇన్ 1 monthలో కోర్స్ నేర్చుకుని జాబ్ కొట్టాలి. సింపుల్ కోర్స్ ఇది. ఇంతకన్నా సింపుల్ కోర్స్ లేదు. టాలీ నేర్చుకున్నా కూడా ప్యాకేజెస్ తక్కువే. R2Rలో ప్యాకేజెస్ ఎక్కువ. MNCs 1 lakh వరకు వెళ్ళిపోవచ్చు ప్యాకేజెస్. కష్టపడితే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ అండి? అర్థమైందా? అర్థమైందా లేదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్ తెలుసా మీకు? వాట్సాప్ గ్రూప్లో ఉంది కదా నెంబర్, నాకు కాల్ చేయండి. క్లియరా? మాధవి గారు, కృష్ణ గారు, ఈశ్వర్, జోష్న ఉన్నారా? అర్థమైందండి? అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి. ఓకే, రైట్. ఓకే. నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.